ఓకే శ్రీరామన్నవాస్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఒక రొమాంటిక్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టార్టింగ్ మనకి డాక్టర్ని అయితే చూపిస్తారు. డాక్టర్ అనుకొని మన హీరో అయితే ఇలా చెప్తూ ఉంటాడు. ప్లీజ్ మీ ఇన్నర్ వేస్ తీసి అలా పనుకోండి అని చెప్తూ ఉంటాడు. అంటే మన హీరోయిన్ పర్సనల్ పార్ట్ చెక్ చేసుకోవడానికి అయితే వచ్చి ఉంటుంది. తను ఇలా సజెషన్ చేస్తుంది. ప్లీజ్ మీరు ఫీమేల్ డాక్టర్ ఉంటే పిలుస్తారా అని అంటుంది. ఏం పర్వాలేదు నేనే చెక్ చేస్తాను, డోంట్ ఫీల్ ఎంబారెస్ అని చెప్పి చెక్ చేస్తాడు. తర్వాత రిజల్ట్ ఇలా చెప్తాడు. ఎక్కువసేపు కూర్చోకండి అని చెప్తాడు. లేదు నా వర్కే అది అంటే ప్లీజ్ మీరు జాబ్ అన్నా చేంజ్ చేసుకోండి, లేదంటే మీ బాడీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలా తన బాడీలో ఉన్న ప్రాబ్లం మొత్తం అయితే చెప్తాడు. సరే అని చెప్తుంది. అలాగే నువ్వు సెక్స్ డైలీ చేయకు, వారానికి ఒక్కసారి అంటూ ఓకేనా అని చెప్తాడు. అంటే ఐ మీన్ దట్ అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆమెతో మన హీరో అయితే చెప్పేస్తాడు. ఎందుకని ఇలా ఆలోచిస్తుంది. ఏంట్రా వీడు ఇలా చెప్తున్నాడు, అసలు నేను ఇంతవరకు సెక్స్లో పార్టిసిపేట్ చేసిందే లేదు, వీడు నాకు ఇలా చెప్తున్నాడే అని మనసులో కొనుక్కొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఏంటి తిను నన్ను గుర్తుపట్టినట్టుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మన హీరో మన హీరోయిన్ని ఎప్పుడో చూసుంటాడు. అంటే ఎప్పుడో పాత పరిచయం ఉంటుంది, కానీ మన హీరోయిన్ మాత్రం తనని చూసి గుర్తుపట్టదని. ఆ రూమ్ నుంచి బయట వచ్చిందో లేదో అక్కడున్న నర్సులు అంతా ఇలా గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు. కొత్తగా వచ్చిన హ్యాండ్సమ్ డాక్టర్ చాలా బాగున్నారు కదా అని గాసిప్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా బాబు వీడి గురించి ఇంత గాసిప్స్ వస్తుంది, చూడ్డానికి బాగానే ఉన్నాళ్ళే అని అనుకుంటుండగానే వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. దీంతో వాళ్ళ అమ్మ మాత్రం ఏం ప్రేమగా ఉండదు, చాలా టెర్రర్గా అరుస్తూ ఉంటుంది. నేను వాళ్ళ అమ్మని ఇలా పిలుస్తాను, మీరేమైనా అనుకోండి. వాళ్ళ అమ్మని గడుసరి అత్త అనే బదులు గడుసరి అమ్మ అంటున్నాను. ఎక్కడైనా అత్త ఉంటుంది తన, కానీ ఈసారి అమ్మ ఉంది. ఇలాగా తనని ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటుంది. ఇంకా బ్లైండ్ డేట్కి వెళ్ళలేదా, అలాగే నీకు చాలా ఏజ్ అయిపోతుంది, ఇలా ప్రవర్తిస్తున్నావేంటి, నేను ఎప్పుడు చెప్పింది టైమింగ్స్ అవుతుంది కదా రా తొందరగా అని అరిచేస్తుంటుంది. వాళ్ళ అమ్మ అంటే మన హీరోయిన్కి చాలా అంటే చాలా భయము. సరే అని తొందరగా వెళ్ళి బ్లైండ్ డేట్ కోసం ఒక కాఫేలో కూర్చొని ఉంటుంది. లోపల వాళ్ళ అమ్మ అయితే చూస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ మాటలు వినపడిద్లే, వాళ్ళ అమ్మ చాలా దూరంలో కూర్చోంటుంది. అప్పుడే అక్కడికి మన డాక్టర్ అయితే వస్తాడు. వాడు రాగానే వంజు వేసి ఏంటి వీడా అని షాక్ అయిపోతుంది. వెంటనే తన కింద పడిపోతుండగా మన హీరో అయితే పట్టుకుంటాడు. మీరు జాగ్రత్త అని చెప్తాడు. ఓకే అని చెప్తుంది. ఏంట్రా బాబు ఇంత ఎంబారెసింగ్గా ఉంది, చెకప్ చేసినాడే నాకు బ్లైండ్ డేట్గా వచ్చాడా బాబోయ్ అని చాలా అంటే చాలా మనసులో చాలా ఎంబారెసింగ్ అవుతూ ఉంటుంది. నా గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఒక డాక్టర్ని, అలాగే ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంటాయి. ఇంకా మిగతావన్నీ మాట్లాడుకుందాం పదండి కూర్చోండి అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అవును ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని అడుగుతాడు. ఏంటి ఏం అడుగుతున్నా నాకు అర్థం కాలేదు అని అంటుంది. ఏంటి తిను నన్ను గుర్తుపట్టలేదా, కావాలని చేస్తుంది ఇలా అని అనుకుంటూ ఉంటాడు. సరే అది కాదు, హాస్పిటల్లో చెప్పాను కదా మీకు తొందరగా ఒక పార్ట్నర్ కావాలి, లేదంటే సెక్సువల్ జరుగుతూ ఉండాలి, కానీ అలా ఫోర్స్గా కాకుండా జరుగుతూ ఉండాలి అని చెప్తాడు. అంటే తనకి ఏజ్ అయ్యే కొద్దికి తన బాడీలో సెక్సువల్ అంటే రేస్ అవుతూ ఉంటుంది అనమాట. తను ఇంతవరకు సెక్స్ చేసి ఉండదు కాబట్టి. అలా వాడు ఓపెన్గా అయితే తనకి డైరెక్ట్గా చెప్పే కాలికి ఇంకా తనకి చాలా ఎంబారసింగ్ ఫీల్ అయిపోయి నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా తను వెళ్తుందో లేదో వెంటనే వాళ్ళ మదర్ అయితే చాలా మెసేజెస్ పెడుతుంటుంది. ఇలా తిడుతూ అలా తిడుతూ అయితే పెట్టేస్తూ ఉంటుంది. నీకు మంచి మొగుడు ఎలా వస్తాడు, డబ్బున్నవాడు ఎలా వస్తాడు, ఇలా చాలా మీనింగ్తో అయితే తిడుతూ పెడుతుంది. ఇది చాలా కోపంతో మన హీరోయిన్ రిటర్న్ అయితే వస్తుంది. వాడి దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది. అవును మీరు చెప్పింది నిజమే, మీరు వెంటనే ఒక పార్ట్నర్ వెతుక్కోమని చెప్పారు కదా, సరే నేను మిమ్మల్నే వెతుక్కుంటున్నా, సరే నాతో పాటు హోటల్కి అయితే వస్తారా అని అడిగేస్తుంది. డైరెక్ట్గా వాడు ఎలా చెప్పాడో తిని కూడా డైరెక్ట్గా అలాగే అడిగేస్తుంది. ఇంకా అలా హోటల్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మూవ్ ఆన్ అయిపోతారు. వాళ్ళు అలా కిస్ చేసుకున్నప్పుడు మన హీరో మళ్ళీ ఇలా అడుగుతాడు, నీకు నిజంగా ఓకేనా అని అంటాడు. అని చెప్తుంది. తను మళ్ళీ అడుగుని ఇలా చెప్తుంది, ప్లీజ్ కొంచెం స్లోగా, ఇది నాకు మొదటిసారి అని చెప్తుంది. అవునా అని చెప్పి సరే అని తనని వెంటనే బాత్రూమ్కి అయితే తీసుకెళ్తాడు. నువ్వు ఫస్ట్ హాట్ వాటర్తో స్నానం చేయి, కుదుట పడుతుంది అని చెప్తాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన స్నానం అయితే చేసేసి బయటకైతే వస్తుంది. తనని అలగ్గా తీసుకెళ్ళి బెడ్ మీద అయితే పనుకోబెట్టి ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకో, అలాగే నిద్రపో, నేను నిద్రపోతా అని చెప్తాడు. తిని షాక్ అవుతుంది. ఏంటో ఇలా చెప్పాడేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఫస్ట్ నిద్రపో ప్రశాంతంగా అని చెప్పి వాడు పనుకొనేస్తాడు. వీడు చాలా డిఫరెంట్గా ఉన్నాడే అని ఆలోచిస్తూ అలాగే ఆ రోజు నైట్ వాళ్ళిద్దరి మధ్యన ఏం జరగకుండా అలాగే గడిచిపోతుంది. మార్నింగ్ లేచేసరికి తను పక్కనైతే ఉండదు. సరే అని కాల్ చేద్దాం అనుకుంటే కాల్ నెంబర్ బ్లాక్ అనేసి వస్తుంది. అంటే వాడి నెంబర్ డిలీట్ చేసిందన్నమాట.
ఏంటి అప్పుడే డిలీట్ చేసేసింది ఆ నెంబరు. సరే వెంటనే పట్టుకోవాలని వెళ్తాడు. మరోపక్క మన హీరోయిన్ తన జాబ్‌కి అయితే వెళ్ళుంటుంది. అక్కడ ఒక ఇష్యూ అయితే జరుగుంటుంది. కస్టమర్ మన హీరోయిన్ మీద రేజ్ అవుతూ ఉంటాడు. అప్పుడే కస్టమర్ వండుకొని మన హీరోయిన్‌ని కొట్టడానికొస్తే మన హీరో వచ్చి సేవ్ చేస్తాడు. మన హీరో అనుకోని ఇలా చెప్తాడు. ఒక తప్పు పెట్టుకొని ఇక్కడ ఎంప్లాయీస్‌ని తిడితే ఎలా అని అతన్ని అయితే కసురుకుంటారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోతారు. తర్వాత అక్కడున్న లేడీ మేనేజర్ కూడా మన హీరోయిన్‌ని తిడుతూ ఉంటుంది. నీ వల్లే ప్రాబ్లమ్ అయింది అంటూ మన హీరోయిన్‌ని చెడమడ తిట్టేస్తూ ఉంటుంది. మన హీరో కాపాడాలనుకుంటాడు కానీ అప్పటికి కూడా ఏంటి బయట వాళ్ళు తీసుకొచ్చి నన్ను మాట్లాడిస్తున్నావా? నన్ను తిట్టిస్తున్నావా? ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఎవరైనా చేస్తారా? అని దాన్ని కూడా రీజనబుల్‌గా తీసుకొని అయితే తిట్టేస్తూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్‌కి చాలా ఒళ్ళు మండిపోయి నేను ఇక్కడి నుంచి జాబ్ మానేస్తున్నా. నువ్వు ఇచ్చే దుడ్లకి నేను ఇక్కడ పని చేయడం చాలా ఎక్కువ అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. మన హీరో అందుకని మళ్ళీ ఇలా చెప్తాడు. ఆల్రెడీ మీ బాస్‌కి అయితే కాల్ చేశాను. వాడు ఇంకా కాల్ చేస్తాడు. నీ సీటు చినిగింది పో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటి వీడు తిక్క తిక్కగా వాగుతున్నాడే అని అంటుండగానే అక్కడ మరో ఎంప్లాయ్ అందుకని మేనేజర్ దగ్గరికి అయితే వచ్చి మేడం 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 మీ జాబ్ పోయింది. అతను ఎవరో కాదు బిగ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక సీఈఓ అని చెప్పంగానే ఏంటి సీఈఓ ఫ్యామిలీయా అని షాక్ అయ్యి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. అంటే మన హీరో ఏం నార్మల్ డాక్టర్ ఏం కాదు. వాడి వెనకాల మొత్తం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. కానీ వాడికి ఇష్టమైన డ్రీమ్ కాబట్టి వాడు డాక్టరింగ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా తన జాబ్ అయితే పోయింది కాబట్టి ఇద్దరు కలిసి మందైతే కొడుతూ ఉంటారు. ఇది తను ఫస్ట్ టైం మందు కొట్టడం చాలా కొట్టేస్తుంది. అలా మందు కొడుతూ ఇలా వాగుతూ ఉంటుంది. నా జాబ్ పోయింది, నా పరువు పోయింది, ఆరోగ్యం కూడా పోయింది. ఇవన్నీ మా అమ్మ దగ్గర నేను చెప్పకుండా దాచున్నా. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళకుండా నేను చెప్పకుండా మళ్ళీ ఇలా వచ్చి తాగుతున్నాను. ఇదొక మిస్టేక్. ఇవన్నీ మా అమ్మకి గాని తెలిసిందనుకో నన్ను తోలుచేస్తుంది అని చెప్పుకుంటూ ఉంటుంది. అసలు నన్ను ఎవరు కాపాడడానికి అస్సలు లేరు, ఇష్టపడడానికి అస్సలు లేరు అని చెప్పి చాలా సంతోషంగా అయితే నవ్వుతూ ఉంటుంది. ఆ పిచ్చితనం చూసి మన హీరోకి ఇంకా ఇంకా బాగా నచ్చేస్తూ ఉంటుంది మన హీరోయిన్. అంటే చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తూ ఉంటుంది కదా! ఇన్నోసెంట్ ఏంటి చాలా ఇన్నోసెంట్ అన్నమాట. చాలా స్మూత్ అమ్మాయి. వాడప్పుడు అలా చెప్తాడు. కాదు నువ్వు నాకు కావాలి అని చెప్తాడు. చెప్పి అలా కిస్ చేస్తాడు. అదే రోజు రాత్రి వాళ్ళు వన్ నైట్ స్టాండ్ అయితే చేస్తారు. మార్నింగ్ లేచేసరికి మన హీరోయిన్ ఇలా చెప్తుంది. నేను చాలా ఎక్కువ తాగేసున్నా నన్ను క్షమించు అని అంటుంది. ఏం పర్వాలేదు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్తాడు. ఫస్ట్ నువ్వు నా వీచాట్ యాడ్ చేసుకో అని అరుస్తాడు. సరే అని యాడ్ చేసుకుంటుందో లేదో తర్వాత ఫోన్ కాల్ లిస్ట్ చూస్తే వాళ్ళమ్మ మొత్తం ఫోన్ కాల్ అయితే చేసి ఉంటుంది. వామ్మో ఇన్ని కాల్స్ అని వెంటనే ఇంటికెళ్ళాలి డ్రెస్సెస్ అంతా వేసుకుంటున్న టైంలో వాళ్ళమ్మ మళ్ళీ కాల్ చేస్తుంది. ఆ కాల్ని మన హీరో అయితే పిక్ చేస్తాడు. ఆ కాల్లో చాలా బాగా తిట్టేస్తూ ఉంటుంది మన హీరోయిన్ని. అదంతా మన హీరో వినేస్తాడు. తిను చాలా ప్రాబ్లంలో ఉన్నట్టుంది. ఇప్పుడు వెళ్తే తిను మాటలు వాళ్ళ అమ్మ అయితే వింటుందా? ఖచ్చితంగా ఏదో గొడవవుతుంది అని ఆలోచిస్తాడు. ఇంక సరే అని తనైతే ఇంటికెళ్తుంది. ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళమ్మ చాలా రేజ్ అయిపోయి ఇలా కొట్టేస్తూ ఉంటుంది. నా జాబ్ గీబ్ అంతా ఎందుకు మానేసావు అని తిడుతూ రాత్రి రాకుండా ఎక్కడ తందనాలాడుతున్నావు అని ఇలా రీజనబుల్గా తీసుకొని చెడమడ తిట్టేసి అసలు కొట్టని కూడా కొట్టేస్తుంది. వాళ్ళ అమ్మకి ఇలా చెప్తుంది. అమ్మ ఇది నా జీవితం, జాబ్ అంటావా? జాబ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకేం తెలుసు? అందుకే నా ఇష్టపూర్వకంగా నేను మానేసా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఏమి నోరు మూసుకొని చెయ్యాలి అని బాగా తిడుతూ ఉంటుంది వాళ్ళమ్మ. ఇంకా వెంటనే లాక్కొని వెళ్ళి రూమ్లో పెట్టి బీగాలేసేస్తుంది. హీరోయిన్‌కి చాలా పిచ్చిలేసి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోవాలని బాల్కనీ నుంచి కొన్ని క్లాత్ అయితే పొడువుగా కట్టి కిందకి దిగుదామని అయితే ప్లాన్ వేసుకుంటుంది. అలా దిగుతుండగా కరెక్ట్ టైంకి మన హీరో అయితే వస్తాడు. వచ్చి రాగానే తినేంటి ఇలా చేస్తోంది అన్న టైంలో అక్కడున్న చీర అయితే తెగిపోతుంది. వెంటనే మన హీరోయిన్ అయితే క్యాచ్ పట్టుకుంటారు. ఇద్దరు కింద అయితే పడతారు. మన హీరోయిన్ వండుకొని ఇలా అడుగుతుంది. నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా అని. నాకేం కాలేదు అని చెప్తాడు. తర్వాత వాళ్ళ అమ్మ వండుకొని స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టుంటుంది. పొంగిపోతూ ఉంటే ఆఫ్ చేసేస్తుంది. ఇల్లంతా పొగ అయిపోయింది. తిను ఎక్కడుంది, ఏం చేస్తుంది రూమ్లో అని వెంటనే వెళ్ళి చూస్తుంది. రూమ్లో చూస్తే అక్కడ తనైతే కనిపించదు. వాళ్ళ అమ్మకి హాస్పిటల్లో చెకప్ పేపర్ అయితే ఇచ్చి ఉంటుంది. దాన్ని కూడా నమ్ముడు నలిపి మతేసి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూసి అక్కడ సజెషన్ డాక్టర్ ఉంటుంది కదా, ఎవరో చెకప్ చేసి ఉంటారో ఆ డాక్టర్కి అయితే కాల్ చేస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేసి కాల్ చేసి కనుక్కుంటుంది ఆ డాక్టర్ ఎవరు అనేసి. ఇంకా డాక్టర్ నేమ్ వచ్చి చూసి ఇంకనమాట అది మన హీరోని. సరే అని అనుకుంటుంది. మరోపక్క మన హీరోయిన్ హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటుంది. హాస్పిటల్ చెకప్ చేసుకుందాం హీరో కోసం గాయమైంటుంది కదా అందుకోసమని.
అక్కడ నర్సులు ఇలా గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వచ్చిన డాక్టర్ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు కదా! అని ఒక నర్స్ అయితే అంటే చాలే ఆపవే. ఆయనొచ్చి ఒక 1 మంత్ అవుతాంది. మన హాస్పిటల్‌లో ఉండే నర్సులు అంతసం పడి గాపులైతే గాస్తున్నారు. కానీ ఆయన ఒక రిచెస్ట్ మ్యాన్. మన నార్మల్ అమ్మాయిలకంతా ఆయన పడతారనుకుంటున్నావా? మనమంతా పాసింగ్ టైమ్స్ తప్ప రియల్ వైఫ్ అవ్వలేము అని అంటూ ఉంటుంది. అంటే నేను గూడా ఒక నార్మల్ అమ్మాయిని. నన్ను కూడా కావాలనే ప్లే చేస్తున్నాడా నా దగ్గర ఏమైనా నీకు చిన్న డౌట్ రేజ్ అవుతుంది. అప్పుడే వాడు బయటకైతే వస్తాడు. ఏమైందంటే ఏం లేదు అని అంటుంది. రా ఇంటికెళ్దామని ఇంటికైతే తీసుకెళ్తాడు. ఇంక వాడి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తన కోసం స్లిప్పర్స్ అయితే కూడా తెచ్చుంటాడు. అంటే ముందోసారి వచ్చినప్పుడు స్లిప్పర్ లేకుండా తిరిగుంటుంది కదా! అందుకని ఇప్పుడైతే తెచ్చుంటాడు. వాడు అలా చాలా స్మూత్‌గా, చాలా కేరింగ్‌గా మాట్లాడిస్తుంటే మన హీరోయిన్ మళ్ళీ ఆలోచిస్తుంది. వీడు నిజంగానే నన్ను ప్లే చేస్తున్నాడా, ప్రేమిస్తున్నాడా అని డౌట్ అయితే వస్తుంది. అందుకని ఇలా చెప్తాడు నాకు ఆయింట్‌మెంట్ వేద్దురా అని అడుగుతాడు. సరే అని వచ్చి ఆయింట్‌మెంట్ వేస్తూ ఉండగా వాడికి మళ్ళీ ఫీలింగ్స్ అయితే కలిగి తననైతే కిస్ చేస్తాడు. అలా కిస్ చేస్తుండగా ఫోన్ కాల్ అయితే వస్తుంది. సరే అని ఫోన్ అయితే వెళ్లి తీస్తాడు. ఇప్పుడు మన హీరోయిన్ ఎలా ఆలోచిస్తుంది, వీడు నిజంగానే నన్ను ఇష్టపడుతున్నాడా అని ఒక చిన్న హోప్ అయితే వస్తుంది మన హీరోయిన్‌కి. తర్వాత వాడికి కొన్ని వాటర్ అయితే తీసుకెళ్ళి ఇద్దామని తీసుకెళ్తుంది. అక్కడ ఫోన్ కాల్‌లో ఇలా చెప్తూ ఉంటాడు. నా ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ అయిపోయింది. ఇంకో 3 మంత్స్‌లో నేను అమెరికాకి వెళ్తాను అని అంటాడు. ఏంటి వీడు నిజంగానే 3 మంత్స్ తర్వాత అమెరికాకి వెళ్ళిపోతున్నాడా? అంటే నిజంగానే నన్ను పాసింగ్ టైమింగ్ వారుగా యూజ్ చేసుకుంటున్నాడా? అని డౌట్ అయితే చాలా వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు లోపలికైతే వచ్చి ఇలా అడుగుతాడు. ఏమైందంటే ఏం లేదు అని అంటుంది. సరే నేను ఒక క్వెషన్ అడుగుతాను ఆన్సర్ చెయ్యి అని అంటాడు. సరే చెప్పు అని అంటుంది. నేనంటే నీకిష్టమా అని అడుగుతాడు. లేదు అని చెప్తుంది. ఎందుకు? ఎందుకు నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు అని అంటుంది. సరే అని తనను వదిలేస్తాడు. అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు చాలా కోపంగా. మన హీరోయిన్ ఇలా అనుకుంటుంది. అసలు నువ్వు పాసింగ్ టైమింగ్‌గా వాడుతున్నావో లేదో నాకు కరెక్ట్‌గా తెలీదు. కానీ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నిన్ను మధ్యలో అయితే లాక్కోరాలేను. అంటే వాళ్ళ గయ్యాళి అమ్మ ఎప్పుడు డబ్బున్నోడికే ఇవ్వాలి, డబ్బులోనే ఇవ్వాలి అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా! ఆ ఆప్షన్ మన హీరోయిన్‌కి అస్సలు నచ్చదన్నమాట. అందుకని ఇంకా వాడు రాత్రైనాకైతే తిరిగొస్తాడు. వాడి కోసం టేబుల్ పైన అన్నీ ప్రిపేర్ చేసి పెట్టి ఒక కార్డ్ గూడా పెట్టుంటుంది. ఆ కార్డ్‌లో ఇలా ఉంటుంది. అన్నీ ప్రిపేర్ చేశాను తినేసేయ్ అనేసి. ఇంక వాడు తన దగ్గరికైతే ప్రేమగా వెళ్లి చూస్తున్నప్పుడు తన ఫోన్ అయితే ఆన్ అవుతుంది. ఆ ఫోన్‌లో చూస్తే వాళ్ళ వాల్‌పేపరు వాళ్ళిద్దరి ఫోటోస్ అయితే ఉంటుంది. అంటే వాడు నిద్రపోతున్నప్పుడు బెడ్ మీద వాడినితో ఒక ఫోటో అయితే తీసుకుంటుంది. ఆ ఫోటో అయితే ఉంటుంది. అది చూసి వాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే నేనంటే నీకిష్టం ఉంది కానీ నువ్వైతే బయటపడడం లేదు అని మనసులో అయితే అనుకుంటాడు. తర్వాత తనైతే నిద్ర లేస్తుంది. సరే వచ్చేసావా? సరే రా ఫుడ్ నీకు పెడతాను అని చెప్పి ఫుడ్ అయితే పెడుతూ ఉంటుంది. నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? కాసేపు తిన్నగా ఉండొచ్చు కదా! అని అంటాడు. ఏం పర్వాలేదు తిను తిను ఎలా ఉంది అంటే, బాగుంది అని అంటాడు. సరే రేపు నీకోసం చెకప్‌కైతే వెళ్ళాలి అని అంటాడు. సరే అంటుంది. సరే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేయమంటావో చెప్పు ప్రిపేర్ చేసేస్తాను అని అంటుంది. ఎందుకు నువ్వు ఇంతలా చేస్తున్నావు? నువ్వేం పని మనిషివేం కాదు గదా! అని అరుస్తాడు. కాదు. నేనిక్కడుంటున్నందుకు ఫ్రీగా ఉండడం కన్నా రెంటేం కట్టలేదు కాబట్టి కుకింగ్ అన్నా చేసి పెడదామని నా సాటిస్ఫాక్షన్ కోసం అని అంటుంది. అంతే వాడికి చాలా అంటే చాలా కోపమొచ్చి అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు. నేనేం తప్పుగా అన్నా? ఈ మాటకే లేచి వెళ్ళిపోయాడేంటి వీడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక మార్నింగ్ హాస్పిటల్‌కి వెళ్ళే టైంలో వాళ్ళిద్దరూ కలిసే వెళ్తూ ఉంటారు. అంటే వర్షం పడుతుంది కాబట్టి ఇద్దరు ఒకే గొడుగులో కలిసి వెళ్తుంటారు. వాళ్ళని చూసేసి వాళ్ళ అమ్మ వండుకొని చాలా మురిసిపోతుంది. ఎందుకంటే వాడికొక పెద్ద కారైతే ఉంటుంది కదా! ఆ కార్‌ని చూసి వీడికి బాగా దుడ్లున్నోడు అని అనుకుంటుంది. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళి వాడినిలా అడుగుతుంది. "రేయ్! మీ నాన్న అరే బాబు! మీ నాన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మీకే ఆస్తి ఎంతుంది? అలాగే నీకేమైనా తనీగా హాస్పిటల్ ఏమైనా ఉందా?" ఇలా ఒక్కటి కాదు ఎన్నెన్నో క్వెషన్‌లయితే వేస్తుంది. అన్నిటికి వాడు నో, నో, నో అని చెప్పుకుంటూ వస్తాడు. మరి ఏమీ లేనప్పుడు నా కూతుర్ని ఎందుకు ఇష్టపడుతున్నావు? నా కూతురితో ఎందుకు డేటింగ్ చేస్తున్నావు? అని అడుగుతాడు. మీ అమ్మ ఏమైనా చెప్పిందా? అంటే లేదు నేనే చూసాను అందుకే అడుగుతున్నానని చెప్పు అది అలాంటి ఆస్తులేం లేవు నాకు అని చెప్తాడు. అంటే కావాలనే పాసింగ్ టైమింగ్ కోసం నా కూతుర్ని డేటింగ్ చేస్తున్నావా అని చెడమడ తిట్టేస్తూ ఉంటుంది. వాడికి హీరోయిన్ అయితే వస్తుంది. అమ్మ నువ్వేం చేస్తున్నావిక్కడ అని అంటుందో లేదో వెంటనే తననైతే కొట్టేస్తుంది. నీకు బుద్ధన్నా ఉందా? వీడిని ఇష్టపడతావా? వీడి దగ్గర ఏమీ లేదు. మళ్ళా మీకు పెళ్ళైతే వీడు నిన్ను ఎలా చూసుకుంటాడో చెప్పు. ఏమీలోనే చేసుకొని నువ్వెలా బతుకుదాం అనుకుంటున్నావు అని అంటుంది. అమ్మ అమ్మ అసలు నిజం వినే వీడు నిజంగా నా బాయ్ ఫ్రెండ్ ఏం కాదు
అని అంటుంది. అంటే బాయ్ ఫ్రెండ్ కాకుండానే వీడితో నిద్ర చేశావా అని ఇంకా బాగా తిట్టేస్తూ ఉంటుంది. అసలు మన హీరోకి ఏం చెప్పాలో, ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అమ్మా నువ్వు కొంచెం ఆగవే ప్లీజ్ ఇను అని అరుస్తూ ఉంటుంది. ఎంత అరిచినా వాళ్ళ అమ్మ పరువు మొత్తం మన హీరోయిన్‌ది తీసి గంగలో కలిపేస్తుంది. ఇక వెంటనే మన హీరోయిన్ వాళ్ళ అమ్మని లాక్కొని ఇంటికెళ్ళిపోతుంది. హీరోకి అస్సలు కన్‌ఫ్యూజ్‌లో ఉంటాడు. అసలు ఏం మాట్లాడుతుంది? ఏం జరుగుతుందో వాడికి అస్సలు అర్థమయ్యేదే లేదు. తర్వాత తన హాస్పిటల్ పేపర్‌నయితే వాడు చూస్తాడు. అంటే తను చెకప్ చేసుకునింది కదా! మళ్ళీ రిజల్ట్ ఏమొచ్చిందా అని జూస్తాడు. ఆ రిజల్ట్‌లో మళ్ళీ వాడిలా జెప్తాడు. రిజల్ట్ మనకైతే చూపియరు కానీ ఇలా జెప్తాడు. మళ్ళీ ప్రూవ్ అయింది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని అని అంటాడు. మరోపక్క మన హీరో వండుకొని హీరోయిన్ గురించి అన్ని వివరాలైతే తెలుసుకుంటూ ఉంటాడు. తరువాత అలాగే తనకైతే కాల్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. మెసేజ్ చేస్తే మెసేజ్ బ్లాక్ అనేసి వస్తుంది. అంటే ఇది మళ్ళీ నన్ను డిలీట్ చేసిందా అని షాక్ అయిపోతాడు. ఇంక తర్వాత ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ అయితే బాగా తిట్టి పోస్తూనే ఉంటుంది హీరోయిన్‌ని. హీరోయిన్ లగేజ్ ప్యాక్ అంతా చేసుకొని బయట రూమ్‌లోంచి అయితే బయటకొస్తుంది. బయటకొచ్చి నేను వెళ్తున్నా అని చెప్పి వాళ్ళ అమ్మకి నమస్కారం చేసి, "ఏంటి నిజంగానే వెళ్ళిపోతున్నావా?" అని అంటుంది. "ఆ! అవును" అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తను వెళ్ళే టైంలో వాళ్ళ అమ్మ చాలా బోర్నమంటూ చాలా అంటే చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కగానొక కూతురు కదా! ఇల్లు వదిలి వెళ్ళిపోతుంటే ఏ తల్లికి బాధుండదో చెప్పు? వెంటనే తన ఇంటికైతే వెళ్తాడు. అక్కడ తను ఉండదు. వాళ్ళ అమ్మ వండుకొని ఇలా చెప్తుంది. "మళ్ళీ ఎందుకొచ్చావురా" అని అడిగితే, "మియా ఎక్కడ" అంటే మియా లేదు, గియా లేదు. తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. అంతా నీ వల్లే జరిగింది. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడున్నావంటే నేనేం చేస్తాను నాకే తెలీదు వెళ్ళిపో అని చెప్పి కసురుకొని డోర్ అయితే మూసేస్తుంది. ఇదేంట్రా బాబు ఇలా జరిగింది. ఏంటి తను ఓన్ లైఫ్ బతుకుదామని వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తూనే ఉంటాడు. తన కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఏమైంది? ఎక్కడికెళ్ళింది? ఇలా ఆలోచిస్తున్న టైంలో ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వండుకొని ఇలా చెప్తాడు. "రేయ్ నా ఫ్రెండ్ వండుకో వాళ్ళొక ల్యాబ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి నిన్ను పిలిచి నీతోనే ప్రాజెక్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా అని నాతో రిక్వెస్ట్ పంపించారు" అని అంటాడు. ఇప్పుడు నాకు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నువ్వు దీన్ని తీసి అక్కడ పడేయి. నా దగ్గరకైతే అస్సలు తేకు అని చెప్తాడు. అది కాదురా దీనిపైన మియా అనే పేరేదో ఉంది అంటాడు. ఏంటి మియానా అనేసి ఫాస్ట్‌గా ఆ పేపర్‌నయితే పేరుకొని మరీ చూస్తాడు. ఇక్కడితో పార్ట్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. ఈ పార్ట్ 1 ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.